హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. అది ఏమిటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకి 22 వస్తువులతో కూడినటువంటి ఒక కిట్నైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. ఆ 22 వస్తువులు ఏంటి, అసలు ఈ కిట్కి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక మనం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అది ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను కనుక చూసినట్టయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రముఖ దినపత్రిక ఈ యొక్క వార్తా ప్రకటనను ప్రచురించడం అయితే జరిగింది. పాఠశాల విద్యార్థులకి స్కూల్ కిట్లు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1 నుంచి 10వ తరగతి చదివే లక్షల మంది విద్యార్థులకి సర్కారు దాదాపు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్ హాస్టల్ కిట్లని పంపిణీ చేయనుంది. మీరు హాస్టల్లో చదివినప్పటికీ లేదా స్కూల్లో చదివినప్పటికీ కూడా 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క కిట్కి అర్హులు. కాబట్టి 1వ తరగతి నుండి 10వ తరగతి చదివేటటువంటి హాస్టల్లో చదివే విద్యార్థులకు కానివ్వండి, స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకు కానివ్వండి, ఈ కిట్ని అయితే అందించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో 22 రకాల వస్తువులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 ఇది ఎండింగ్లో ఉంది ఈ విద్యా సంవత్సరం. కాబట్టి మళ్ళీ జూన్లో మనకి ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అందజేయాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఈ కిట్లలోని వస్తువులను కొనుగోలు చేసే మార్గాలపై సమీక్షించారు. త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమక్షంలో వచ్చే వారం మరోసారి వివిధ సంక్షేమ విద్యాశాఖల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించి తుది నిర్ణయానికి రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు లక్షల మంది విద్యార్థులకి పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది. ఆల్మోస్ట్ 23-24 లక్షల మంది 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులైతే ఉండేటటువంటి అవకాశం ఉంది. వారందరికీ కూడా ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా వీరైతే ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో దాదాపు 23 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ విద్యార్థులు స్కూల్ బ్యాగ్, బూట్లు, టై, ఐడి కార్డులను కలిగి ఉండాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకి ఈ కిట్లు అందించనున్నారు. కార్పొరేట్ తరహాలో బడులను తీర్చిదిద్ది హాజరు శాతాన్ని పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. విద్యార్థులకు ఇచ్చేటటువంటి కిట్లలో ఉండేటటువంటి వస్తువులు ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకి ఈ కిట్లయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అందులో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడి కార్డ్, పెన్సిళ్ళు తదితర వస్తువులతో పాటు మరికొన్ని అదనంగా కూడా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తంగా 22 రకాలకి సంబంధించినటువంటి వస్తువులతో కూడినటువంటి కిట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి నోట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే, ఉమ్మడి ఆదిలాబాద్లో చలి అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చలిని తట్టుకునేలా శాలువా తరహాలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని కూడా అదనంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అంటే కొన్ని జిల్లాలలో చలి ఎక్కువగా ఉండేటటువంటి జిల్లాలలో ఇలాంటి ఒక వస్త్రాన్ని కూడా ఈ కిట్లోనే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే ఆలోచన చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మనకి మరొక వారంలో మరొక సమీక్ష సమావేశంలో భాగంగా అప్పుడు కనుక మనకి అప్లికేషన్ తేదీ, అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు వచ్చినట్టయితే నేను మీకోసం మరో వీడియోలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మీ వరకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.